है प्रोफेसर जयशंकर साहब, अमर है प्रोफेसर जयशंकर साहब, కొనసాగిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను, కొనసాగిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను. ఈరోజు వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ అంటేనే ప్రొఫెసర్ జయశంకర్ పేరు గుర్తుండేలా ఒక ఉద్యమ స్ఫూర్తిగా నింపి తెలంగాణ కోసం అహర్నిశలు ఆయన జీవితం అంకితం చేసి తెలంగాణను చూడకుండానే మరణించడం జరిగింది. వారి పేరు మీద గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక జిల్లాకు పేరు పెట్టడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాకు, భూపాలపల్లి జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా పేరు పడింది. అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ పేరు పడింది. ఈ ప్రభుత్వం ఇతని ఆశయాలు లేకుండా ప్రభుత్వం అధికారిక కార్యక్రమం నిర్వహిస్తలేదు. దయచేసి ప్రభుత్వం అధికారిక కార్యక్రమం నిర్వహించాలని మేము మా టీఆర్ఎస్ ప్రభుత్వం విన్నపించుకుంటూ, మన ఈ నేటి తరానికి ఈయన ఉద్యమ స్ఫూర్తి ఇప్పటి పిల్లలకు ఈ భవిష్యత్తు తెలవాలని, అదేవిధంగా ఈ ప్రొఫెసర్ జయశంకర్ చేసిన ఉద్యమాలు తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర. నా తెలంగాణ నా ఊపిరి, తెలంగాణకు నీళ్లు నియాగాలు నిధులు జరిగిన అన్యాయాలను ప్రతి ఒక్కరికి తెలిసి చెప్పే విధంగా విద్యార్థుల విషయంలో కానీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక ఉద్యమం రేగెత్తి కేసీఆర్ వెన్నింటుండి తెలంగాణ వచ్చే సమయం వరకు ఉండకుండా చనిపోయినందుకు ఆయనకి జయంతి ఉత్సవాలు. అదేవిధంగా ఈ నెలలో ఆయన ప్రతి ఊరు తెలంగాణలో పండుగ లెక్క చేసుకునే ఉత్సవాలు చేసుకోవాలి. అదేవిధంగా నేటి తరానికి ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఆయన తెచ్చిన తెలంగాణ విధి విధానాలను తెలియజేసినట్టు మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ తెచ్చిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్కి వర్తిస్తుంది. ఆయన ఎన్నో ఉద్యమాలు ఎన్నో రకంగా తొలి దశంలో ఆయన పోరాట స్ఫూర్తిగా చేసి మన గాంధీయతవాదంతో తెలంగాణ తెచ్చిర్రు. వారికి మా వేములవాడ పట్టణ తరఫున జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం. మా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ కోసం ఆనాడు 1952 ముల్కీ రూల్స్ నుంచి మొదలుకొని ఆనాడు బలవంతంగా తెలంగాణను ఆంధ్రలో కలిపిన నాటి నుంచి మరి 1969 ఉద్యమం వరకు పలుమార్లు జైలుకి వెళ్ళి మరి తెలంగాణ ఉద్యమాన్ని, మరి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని, నీళ్లు నిధులు నియామకాల విషయంలో సబ్బండ వర్గాలు ఏకచేసి ఆనాడు విద్యార్థులను, మేధావులను అందరూ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి మన తెలంగాణ మనకు కావాలని నిర్ణయించిన మహానాయకుడు మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్. వ్యక్తిగతంగా మరి ఎక్కడ పెళ్లి చేసుకుంటే నా కుటుంబానికే పరిమితం అవుతుందని చెప్పి ఆయన మరి తెలంగాణ కోసం ఆయన శ్వాస అంతా తెలంగాణ కోసం ఆనాడు కొనసాగింది. అదేవిధంగా మరి కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని చెప్పి ఆయన మరి ప్రొఫెసర్గా ఉన్న కాలంలో, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ఉన్న కాలంలో మరి కేసీఆర్కు వెన్నంటి ఉండి ఒక రక్తం బొట్టు కూడా చిందించకుండా శాంతియుత మార్గంలో, గాంధేయ మార్గంలో మరి కేసీఆర్కు వెనువెంట ఉండి మరి ఉద్యమంలో భాగస్వామైన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన మన మధ్య లేకున్నా మరి తెలంగాణ వస్తే మరి మనకు రావాల్సిన నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని చెప్పి మరి ఆయన ఆశయాలు, మరి గొప్ప గొప్ప ఆశయాలు ఉండి ఆయన జీవనం కొనసాగింది. కావున మరి ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి సీనియర్ నాయకులు, మరి మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్. ప్రొఫెసర్ తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ మేధావి వారి యొక్క జయంతి వేడుకలను పెద్ద ఎత్తున సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ పెద్ద ఎత్తున మరొకసారి జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. మూలమాల నుంచి ఆ రోజు 5 దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రాలతో కూడున్నప్పుడు ఈ ప్రాంతంలో అనేక రకమైన వివక్ష గురవుతున్నాం అని ఆయన ఒక పెన్ను కలంతో పేపర్ రూపకంగా అతనితో సహచరులు ఎంతోమంది ఉద్యమానికి రూపకల్పన చేసి ఆనాడు కేసీఆర్ గారితో ఇక చివరి దశలో అయితే కేసీఆర్ గారితో తెలంగాణ వస్తుంది, లేకపోతే ఎప్పటికీ రాదుగా అని పాపం 2 సంవత్సరాల ముందే ఆయన చాలా చనిపోవడం జరిగింది. తెలంగాణ చూడకుండానే వారు కేసీఆర్ గారితో ఎన్నో రాత్రులు, ఎన్నో సంవత్సరాలు లాస్ట్కు చివరి దశలో ఎందుకు
ఎందుకు వివక్ష? నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు, మనం ఎందుకు ఈ ప్రాంతంలో రాజధాని తెలంగాణ ఉన్నాక కూడా ఎందుకు అన్యాయం గురవుతున్న వివక్ష గురించాలని ఒక మేధావి రకంగా వారు ఆ స్ఫూర్తి తీసుకొని ఇలా తెలంగాణ సిద్ధాంత రూపకల్పన చేసి ఆ రోజు ఈ తెలంగాణకే మన మాణిక్యంగా చెప్పుకుంటూ ఆ రోజు ఈ జయశంకర్ గారి పేరు మీద కాకతీయ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు, లెక్చరర్గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి సేవలను ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఇలా అగ్రికల్చర్ యూనివర్సిటీకి వారి పేరు నామకరణం చేయడం జరిగింది. భూపాలపల్లి జిల్లాను కూడా వారి పేరు ఒక జిల్లాను కూడా పేరడం జరిగింది. ఇలాంటి మేధావులను మర్చిపోతే ఇప్పటి దావి తరాలకు అసలు ఉద్యమం ఎందుకు పుట్టింది, ఎందుకు వివక్ష ఏర్పడ్డది అని మనం మర్చిపోతే మనంతా దూరం సందర్భంగా గుర్తు చేస్తూ వారి ఆశయాలను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాకుండా పూర్తి స్థాయిలో అందరూ కొనియాడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా తెలియజేస్తున్నాను. ప్రొఫెసర్ జయశంకర్.